మన హిస్టరీలోనే సముద్రంలో జరిగిన ఒక మిస్టీరియస్ దొంగతనం గురించి మీకు తెలుసా? 200 టన్నుల యురేనియం ఒక్క రాత్రిలో మాయమైపోయింది. మీరు మిడిల్ ఈస్ట్ మ్యాప్ చూస్తే ఒక చిన్న కంట్రీ కనపడుతుంది, అదే ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ కి 4 వైపులా శత్రు దేశాలే ఉన్నాయి. సో ఇజ్రాయిల్ కి అర్థమైపోయింది వాళ్ళు సేఫ్ గా ఉండాలంటే వాళ్ళని భయపెట్టే ఒక వెపన్ ని కనుక్కోవాలి అని. ఆ వెపనే న్యూక్లియర్ బాంబ్. అన్నిటికంటే ముందు ఇజ్రాయిల్ అమెరికా హెల్ప్ అడిగింది, వాళ్ళు నో చెప్పేశారు. సో వాళ్ళు ఫ్రాన్స్ దగ్గరికి వెళ్లారు. ఫ్రాన్స్ హెల్ప్ చేయడానికి ఒప్పుకునింది. కానీ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. న్యూక్లియర్ బాంబ్ చేయడానికి యూరేనియం కావాలి. కానీ ప్రపంచంలో ఏ కంట్రీ కూడా ఇజ్రాయిల్ కి యూరేనియం ఇవ్వడానికి రెడీగా లేదు. అప్పుడే ఇజ్రాయిల్ ఒక సీక్రెట్ ఏజెన్సీ మోసాద్ ఒక రిస్కీ ప్లాన్ వేశారు. నవంబర్ 1968 లో బెల్జియం నుంచి ఇటలీ వెళ్తున్న ఒక కార్గో షిప్ లో 200 టన్నుల యూరేనియం ఉంది అని తెలిసింది. ఆ షిప్ మెడిటరేనియన్ సీలు ఎంటర్ అవ్వగానే రాత్రి ఈ ఏజెంట్స్ షిప్ లోకి ఎక్కి ఆ యురేనియం ని మొత్తం ని దోచేశారు. అండ్ అదే షిప్ కొన్ని రోజుల తర్వాత తుర్కీలో ఖాళీగా దొరికింది. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఏజెన్సీస్ కూడా షాక్ లో ఉన్నారు. కానీ ఎవ్వరికీ డౌటే రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఇజ్రాయెల్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని అందరికీ తెలిసింది.